వస్తువుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంద్రియములకు అధిపతి ఎవరు అంటే విష్ణువు. అందుకే అధోక్షజుడు అని పేరు ఆయనకి. ఇంద్రియముల యొక్క శక్తి ప్రసారం అంతా ఆయన అనుగ్రహం. అందుకే ఇంద్రియములు బయటికి రాగానే, కన్ను తెరిచే ముందు, నిద్ర మేల్కొనగానే మొదటి మాట నోటి వెంట శ్రీహరి 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 అనాలి. ఆచమనంలో కూడా విష్ణునామాలే చెప్పడానికి కారణం అది. ఆ నామాలు చెప్పి శ్రీహరి అన్న నామం చెప్పి నిద్ర మేల్కొంటారు. ఆయన ఇంద్రియములకు అధిపతి అయి ఉంటాడు. ఆయనని ఉపాసన చేస్తే ఆయన ఇచ్చే అనుగ్రహం ఏమిటి అంటే విష్ణుమాయని తొలగిస్తాడు. మాయ తొలగిపోతే ఎవరు కనపడతారు అంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలిగితే శివుని యందు ఐక్యమవుతాడు, శివుడైపోతాడు. లోకంలో చిట్ట చివరి స్థితి ఏది అంటే శివుడైపోవడమే. కానీ